హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈ కార్తీకం నా శివే తండ్రికే కాదు ఆ విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరం కదా. సో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి విజయవాడ వచ్చాము. మంచిగా ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి ఆ వెంకన్న తండ్రి దర్శనం చేసుకున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాదండోయ్, నా శివే తండ్రి శివాలయం కూడా ఉంది. చక్కగా ఆయన దర్శనం కూడా అయిపోయింది మంచిగా. ఇక ఆ పక్కనే ఉన్నటువంటి స్వర్ణశ్రీ గోల్డ్లోకి వెళ్ళి చిన్నపాటి షాపింగ్ అయిపోయింది. ఇది వచ్చేటప్పటికి శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట. సో లోపలికి వెళ్ళాం సరదాగా. ఇక్కడ ఇవి చూసారా, బొంతలు, గుడ్ల పరుపులు అంటారు కదా, నిజంగా క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 2000 పైన అలా పడుతుంది. కాస్త రేట్ ఎక్కువే అనిపించింది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి ఆప్కో వాళ్ళ కౌంటర్. అలాగే ఇక్కడ ఎక్కువ స్టాల్స్ అయితే లేవు. ఉన్నంతలో ఈ క్లే పాట్స్ స్టాల్ నాకు బాగా నచ్చింది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. వాటర్ బాటిల్స్ కానీ బాండీలు కానీ, ఇవి చిన్న క్లే పాట్స్ ఉన్నాయి. ఇవి పాలు తోడు పెట్టుకోవటానికి 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ దాకా పాలు పట్టేటట్లునే చాలా మంచిగా అనిపించినాయి. భలే బుజ్జిగా ఉన్నాయి అన్నమాట. అలానే కప్స్ కూడా ఎప్పుడైనా కూడా మట్టి పాత్రలు లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకసారి ఈ ఐటెం కూడా చూద్దామన్నట్లుగా కొన్ని మాత్రమే తీసేసుకున్నాను నేను. అందులో డెకరేషన్ పీసెస్ కూడా పర్లేదు, చాలా రీజనబుల్గా అనిపించినాయి అన్నమాట. అంత హై క్వాలిటీ ఏమీ కాదు, బట్ ఆ రేట్లలో పర్లేదు అనిపించినాయి. అప్పుడప్పుడు ఇలాంటి చిన్ని షాపింగ్లు కూడా భలే హ్యాపీనెస్ని ఇస్తాయి అనమాట. అందులో మనసుకు నచ్చిన వ్యక్తి మనతో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇలా శ్రీవారితో కాకుండా మృదులాతో బయటకు వచ్చాను. చాలా మంచిగా అనిపించింది మాకు. సరదాగా అలా చిన్ని షాపింగ్లు, దాంతోపాటు కొంచెం గోల్డ్ షాపింగ్స్ కూడా అలా తిరిగేసామన్నమాట. మృదులా కూడా నాకు మంచి ఆత్మీయురాలు. దాంతో షాపింగ్ భలే కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనకంటూ ఒక రోజుని ఖచ్చితంగా కేటాయించుకోవాలి. ఎప్పుడు ఫ్యామిలీతోనే కదా మనం ఉండేది. ఇట్లా మనసుకు నచ్చిన వ్యక్తులతో చిన్ని ట్రిప్స్ అనేది భలే ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. భలే రీఫ్రెష్ అవుతాం. ఆ ఒక్కరోజు పూర్తిగా మీదే. మీ మనసుకి ఎలా నచ్చితే అలా ఉండండి. చిన్ని హ్యాపీనెస్లు భలే ఉంటాయి. ఒకప్పుడు మా షాపింగ్స్ అన్నీ విజయవాడలోనే. గోల్డ్ షాపింగ్లు అయినా బట్టలైనా చాలా ఊపుగా షాపింగ్ అంటే చాలు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎక్కువ మూవీస్ అనమాట అన్నీ విజయవాడలోనే నేను చూసినాయి ఆల్మోస్ట్. పివిపి మాల్కి నాకు మంచి అనుబంధం ఉంటుంది. ఇంకా చివరగా అలా వస్తూ అంబేద్కర్ స్టాచ్యూని కూడా చూసుకుంటా వచ్చాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.